రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో ప్రచార ఘట్టం తుది అంకానికి చేరుకుంటోంది. నిర్ణయాత్మక పోరులో ఇంకా వారం రోజులే సమయం మిగిలింది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు మరింతగా పెంచాయి. ముఖ్య నేతలందరూ సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. వరుస పర్యటనలు, భారీ సభలతో పాటు సోషల్ మీడియా మౌత్ పబ్లిసిటీని కూడా పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. అన్ని పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఎత్తులతో ముందుకు వెళ్తున్నారు. ఆఖరి వారంలో అగ్రనేతల రాకతో ప్రచార బేరి హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పార్టీల అగ్రనేతలు సంసిద్ధమవుతున్నారు. ఊరువాడా చుట్టేసి ఓటర్ల మధ్యలో ముద్రపడేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్స్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మరో 6 రోజుల్లో ప్రచారం ముగియనుంది. అగ్రనేతల సభలతో ప్రచారం హోరెత్తనుంది. బీజేపీ నుంచి అమిత్ షా, మోడీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే ప్రచార రంగంలో ఉన్నారు. ఆఖరి అంకాన్ని అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటిదాకా చేసిన ప్రచారానికి సరైన ముగింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన పార్టీలు చివరి అంకంలో హైదరాబాద్పై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుని వీక్గా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. నేతలకు ఫోన్లు చేసి ఉన్న సమస్యలు తెలియజేస్తూ క్యాడర్ను కలుపుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి దూసుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రచారంలో కూడా అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ ఎక్కడా అలసత్వం లేకుండా అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతినిత్యం ప్రచార సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 70కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఆయన ప్రచార గడువు ముగిసేలోపు 100 నియోజకవర్గాలను చుట్టేయాలని ఆలోచనలో ఉన్నారు. ఓవైపు కేసీఆర్ ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు హరీష్, కేటీఆర్ కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మండల స్థాయిలో ప్రచారం చేస్తూ 10 ఏళ్లు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. మిగతా మంత్రులు, ఇతర నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమైన గెలుపు తలుపు తట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. तेलंगाना की मेरी बहनें एक बड़ी क्रांति का हिस्सा बनी है. तेलंगाना की मेरी बहनों ने इतिहास बनाया है. కాంగ్రెస్ నేతలు కూడా అధికార పార్టీకి ధీటుగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చుట్టేస్తున్న హస్తం పార్టీ నేతలు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తీసుకోబోయే పథకాలతో పాటు మేనిఫెస్టో ప్రజలకు తెలియజేస్తూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. सालों तक तेलंगाना की मांग को कांग्रेस ने ठुकराया और फिर आनन फानन में चुनाव में एक एज लेने के लिए अकुदरती तरीके से जल्दबाजी में तेलंगाना बनाने का काम किया. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సపోర్ట్గా కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. వారితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ లీడర్లు కూడా తెలంగాణలో ఓ లుక్కేస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఇతర నేతలంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఊరువాడా తిరగనున్నారు. తెలంగాణ పార్టీలో సీనియర్లు కూడా విభేదాల సంగతి పక్కన పెట్టి తమ నియోజకవర్గంలో విజయం కోసం మాత్రమే శ్రమిస్తున్నారు. వాళ్ళెవరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం లేదు. స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్న వాళ్ళు కూడా తమ నియోజకవర్గానికో తమ జిల్లాకో పరిమితమై ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో కూడా ప్రచారం హోరెత్తుతోంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కాషాయం దళం ఈ మధ్యకాలంలోనే క్యాంపెయిన్ స్పీడ్ పెంచింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల ముగ్గురు కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తమకు కీలకమైన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. వారికి తోడుగా కేంద్ర మంత్రులు, ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఈ వారంలోనే మోడీ, అమిత్ షా మరోసారి ప్రచారం చేయనున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నందున తెలంగాణతో పోలిస్తే ఆయా రాష్ట్రాలపై ఇప్పటిదాకా వారి ఫోకస్ ఎక్కువగా ఉంది. బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రచారం బుధవారం నుంచి మొదలైంది. పవన్ కళ్యాణ్తో ప్రచారం తమ పార్టీకి లాభిస్తుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ వారం రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో జనసేన ప్రచారం చేయనున్నారు. ఆఫ్లైన్ ప్రచారంలో ఇలా ఉంటే ఆన్లైన్ ప్రచారంలో ఎవరూ తగ్గడం లేదు. ఒకరికి మించి మరొకరు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. పార్టీలతో పాటు నాయకులంతా ఎవరికి వారుగా టీంలను ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక ఇంటర్వ్యూలు, సామాన్య ప్రజల పేరుతో ప్రత్యేక ముఖాముఖీలు అంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల వేడి ఊహించని స్థాయికి చేరుకుంటోంది. 3 ప్రధాన రాజకీయ పక్షాలు పోటాపోటీగా తలపడుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీల అగ్రనేతలు సవాలుగా స్వీకరిస్తున్నారు. ప్రధానంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ప్రజాక్షేత్రంలో ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఈ రెండు పార్టీల అగ్రనేతలంతా తెలంగాణపై మూకుముడిగా ప్రచార దాడికి సంసిద్ధమై వస్తున్నారు. దీంతో వారం రోజుల పాటు ఆఖరి ప్రచార హోరుతో తెలంగాణ దద్దరిల్లనుంది. और कलेश्वरम प्रोजेक्ट में डैम के अंदर क्रैक्स आ चुके हैं, दीवार टूटी हुई है, पिलर्स गिर रहे हैं. क्यों? क्योंकि वहां पे భ్రష్టాచార हुआ है. ఈ నెల 23 తర్వాత అగ్రనేతలంతా ఒక్కసారిగా వచ్చి పడుతుండటంతో తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం అదిరిపోనుంది. వారం రోజుల పాటు దేశంలోని అగ్రనేతలు, ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న నాయకులంతా ఇక్కడికే తరలి రానున్నారు. ప్రధాని మోడీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు అందరూ ఇక్కడే ఉండనున్నారు. 23వ తేదీకి మిగతా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియనుంది. ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవు. ఇక్కడ నవంబర్ 30న పోలింగ్ ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఆ రెండు ప్రధాన పార్టీల నేతలంతా తెలంగాణకు తరలి రానున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం మీద ముందు నుంచే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు దీన్ని మరింత ఎక్కువ చేయాలని భావిస్తున్నాయి. అధికార పార్టీ తరపు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్, కవిత, ఇతర నాయకులు ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా పెద్ద పెద్ద నేతలంతా రాష్ట్రానికి వచ్చేళ్లారు. ఇప్పుడు పోలింగ్కు ముందు 5 రోజులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. అది కూడా ఏదో ఒక్క సభకు రావడం, వెళ్లిపోవడం కాకుండా ఒక్కో నేత 10 సభల్లో పాల్గొనున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25, 26, 27 తేదీల్లో 3 రోజులు తెలంగాణలోనే ఉండనున్నారు. ఇక్కడ తిరుగుతూ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సభలు, ర్యాలీలో పాల్గొనున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం, 26న తూప్రాన్, నిర్మల్లో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 24, 26, 28 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా 3 రోజులు ప్రచారంలో పాల్గొంటారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వ శర్మ, ప్రమోద్ సావంత్ కూడా రాష్ట్రానికి రానున్నారు. ఇక కాంగ్రెస్ తరపు నుంచి రాహుల్, ప్రియాంక నవంబర్ 24 నుంచి 28 వరకు ఇక్కడే ఉండి వరుస సభల్లో పాల్గొనున్నారు. దాదాపు 20 వరకు సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో 10 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండి 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. 3-4 రోజులు వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. ఇక తామేమీ తక్కువ కాదంటూ వామపక్ష పార్టీల అగ్రనేతలు సైతం తెలంగాణ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఇతర ప్రధాన పార్టీ అయిన సిపిఎం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్, సుభాషిణి అలీ, విజయరాఘవన్ మరికొందరు 25, 26, 27 తేదీల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొనున్నారు. అలాగే జనసేన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 28 వరకు సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల నియోజకవర్గాలైన వరంగల్ వెస్ట్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూర్లలో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. 26న మాత్రం కూకట్పల్లిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా బీజేపీ ప్రచార స్కెడ్యూల్ ని ప్లాన్ చేసింది. మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆఖరి వారంలో ప్రచారాన్ని హోరెత్తించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ నెల 25, 26న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలంగాణలో పర్యటిస్తారు. హుజూరాబాద్, మహేశ్వరం సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు అసోం సీఎం, గోవా సీఎం కూడా వచ్చే వారం ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారు. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారం మోడీతో ముగించేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. దీనికోసం వచ్చే వారం మోదీ మరోసారి తెలంగాణ వస్తారని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ అగ్రనేతల రాకతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. తెలంగాణలో రాజకీయ జాతర కొనసాగుతోంది. ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు. తెలంగాణ ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు జాతీయ స్థాయి నేతలు ఒకరి వెంట ఒకరు రాష్ట్రం బాట పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు తమదైన శైలిలో ప్రచారానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరి బీజేపీ నేతల రాక షెడ్యూల్ పరిశీలిస్తే అమిత్ షా, నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొనేలా పార్టీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. దీంతో ఆఖరి వారంలో పార్టీకి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్న జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
పార్టీ పరంగా స్వతంత్ర సంస్థలు ఇతర రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరుగుతోందన్న అంచనాల తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని జాతీయ నాయకత్వం మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తృత పర్యటనలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. 27న హైదరాబాద్లో మోడీ రోడ్ షో ఉంటుందని తెలుస్తోంది. మొత్తం 6 బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 23న ముధోల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్లలో సభలకు హాజరు కావడంతో పాటు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. 25, 26, 27 తేదీల్లో కూడా వివిధ జిల్లాల్లో నిర్వహించే సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మరోవైపు 24, 26, 28 తేదీల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. 28 రోడ్ షోతో ఆయన పర్యటన ముగించే అవకాశాలున్నట్టు తెలిసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 24, 25, 26 తేదీల్లో 10 బహిరంగ సభల్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్లో రోడ్ షో ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ నెల 24, 26 తేదీల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 6 సభల్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 22 నుంచి 27 వరకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివిధ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా వారమే గడువుంది. దీంతో జాతీయ పార్టీల అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేయనున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ తరపున ఖర్గే, రాహుల్, ప్రియాంక నెలాఖరు వరకు ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకుంది. ఈ నెల 28కే ప్రచార గడువు ముగియనుండడంతో నేతలంతా ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. గురువారంతో రాజస్థాన్ ఎన్నికల ప్రచార గడువు ముగియనుండడంతో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అగ్రనాయకులంతా తెలంగాణకు తరలిరానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల్లో 6 సభల్లో పాల్గొంటారు. బీజేపీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు వ్యూహరచనలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి సలహాలు కూడా ఇవ్వనున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు మోదీ. 26న తూఫ్రాన్, నిర్మల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభలకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ప్రచారాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర నాయకులంతా ఉధృతంగా ప్రచారం చేస్తుండగా అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 24 నుంచి తెలంగాణలోనే ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. వారితో పాటు పలువురు నేతలు కూడా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారు. పలువురు కర్ణాటక నేతలు కూడా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున సీఎం కేసీఆర్ రోజుకు 4 సభల్లో పాల్గొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దూకుడుగా ప్రచారం చేస్తూ గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. కేసీఆర్ ఒంటరిగా పోరాడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ తరపున ఢిల్లీ నేతలు వచ్చి ప్రచారం చేయాలా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభను గేమ్ చేంజర్గా మార్చేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు బీఎస్పీ తరపున మాయావతి కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ఉధృతంగా ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మాయావతి ప్రచారం మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఆలస్యంగా మొదలైన ప్రచార పర్వం త్వరగా గేర్లు మార్చుకుని తుది అంకానికి చేరుకుంది. మెల్లగా మొదలైన ప్రచారం చాలా వేగంగా ఆఖరి దశకు వచ్చేసింది. రాష్ట్ర స్థాయి నేతలతో షురు అయిన ప్రచారం అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో ఊపందుకుని అగ్రనేతల బహిరంగ సభలతో టాప్ గేర్కు వచ్చేసింది. ఇప్పటిదాకా ఎలా ప్రచారం చేసినా చివరి పంచ్ తమదే అవ్వాలని పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ప్రచారంలో ఆఖరి వారాన్ని సీరియస్గా తీసుకుంటున్నాయి. ఈ 6 రోజులు గట్టిగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలుంటాయని భావిస్తున్నాయి. ఇందుకోసం అగ్రనేతలతో వీలైనన్ని సభలు, రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ప్రచార హడావుడి ముగియడం కూడా తెలంగాణలో ప్రచారం హోరెత్తడానికి కారణమవుతుందని అంచనా. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈసారి గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ పైన తొలి నుంచి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సానుకూల పవనాలను విజయ తీరాలకు తీసుకెళ్లేందుకు స్వయంగా రంగంలోకి దిగుతోంది. ఇందుకు సంబంధించిన స్కెడ్యూల్ ఖరారు చేశారు. బీఆర్ఎస్ లక్ష్యంగా అసలైన రాజకీయం మొదలు కాబోతోంది. తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా తీసుకుంది. కాంగ్రెస్ టాప్ లీడర్లు తెలంగాణలో మోహరిస్తున్నారు. ఈసారి తెలంగాణలో అధికారంలో రావడానికి అన్ని సమీకరణలు కలిసి వస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనాయకత్వం విశ్వసిస్తోంది. దీంతో చివరి నిమిషంలో అధికార బీఆర్ఎస్కు ఏ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగుతోంది. 1994 తర్వాత తొలిసారి కాంగ్రెస్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. ఒక్క సీటును మాత్రం సిపిఐకి కేటాయించింది. సీట్ల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పార్టీ అధినాయకత్వం గెలుపు సొంతం చేసుకోవాలని గట్టి నిర్ణయంతో ఉంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఓవైపు ప్రచారాన్ని ముమ్మరం చేసిన హస్తం పార్టీ మరోవైపు పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సమీక్షించారు. ఆలంపూర్, నల్గొండ శాసనసభ నియోజకవర్గాల్లో మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహించారు. కేసీ వేణుగోపాల్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలతో పాటు నాయకులకు దిశానిర్దేశం చేసే పని నిజామాబాద్ నుంచి మొదలుపెట్టారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనాయకులు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 30కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి బుధవారం మరో 5 నియోజకవర్గాల్లో పర్యటించారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం జరిగింది. మరో 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రచారాన్ని మరింత విస్తృతం చేసిన కాంగ్రెస్ 6 హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంది. ఈ నెల 24న ప్రియాంక, రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. 24, 25, 27 తేదీల్లో ప్రియాంక ప్రచారం చేస్తారు. 24, 25, 26 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ అగ్రనాయకులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి నెల 28వ తేదీ వరకు హస్తం అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీలతో వాడావాడ తిరుగుతున్నారు. ఓటర్లను పేరున పలకరిస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. మూడోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే అధికార పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రచారానికి మరో 7 రోజులు మిగిలి ఉండడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించడం మామూలే, కానీ ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే లోకల్ మేనిఫెస్టో. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని పథకాలను, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తారు. కనీసం 4-5 జిల్లాలను ప్రభావితం చేసే స్థాయిలో అయినా మేనిఫెస్టో ఉండాలని భావిస్తారు. దీంతో నియోజకవర్గ స్థాయి సమస్యలకు ఆయా మేనిఫెస్టోల్లో స్థానం దక్కదు. స్థానికులకు అతిపెద్ద సమస్య అయినా రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈసారి అభ్యర్థులు లోకల్ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. నియోజకవర్గంలో పంచే కరపత్రాల్లో ఆయా పార్టీలు ప్రకటించే పథకాలు ఓవైపు ముద్రించి, మరోవైపు తమను గెలిపిస్తే నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టేది వివరిస్తున్నారు. ఆ హామీలతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన ఢిల్లీ అగ్రనేతలంతా ఇప్పుడు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన కీలక నేతలంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అనే విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని బీజేపీ, కాంగ్రెస్లు ముందుకు వెళుతున్నాయి. ఈసారి త్రిముఖ పోరు తీవ్రంగా ఉండబోతున్న తరుణంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్లు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన ఢిల్లీ నేతలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆయా పార్టీల కీలక నేతలు ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలకు ప్రచారం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సికింద్రాబాద్లో ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హైదరాబాద్కు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో హైదరాబాద్లోని వివిధ వర్గాలకు చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహిస్తూ వివిధ వర్గాలతో విడివిడిగా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఐటీ నిపుణులు, నిరుద్యోగులు, మహిళలు వంటి వారిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కేటీఆర్ ముందుకు వెళుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ సైతం వారిని టార్గెట్ చేసుకుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఎన్నికల ప్రచారం రిలే రన్నింగ్ రేస్ లాంటిది. ఆఖరి ల్యాప్ను లైట్ తీసుకుంటే మొత్తంగా ఫలితమే తేడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటిదాకా ఎలాంటి ప్రచారం చేశామనే విషయంతో సంబంధం లేకుండా ఆఖరి అంకం కోసం ఖచ్చితంగా స్పెషల్ ప్లాన్ ఉండాల్సిందే. ప్రత్యర్థులు ఊహించని స్ట్రాటజీతో ముందుకు రావడం, సడన్ సర్ప్రైజ్లా కొన్ని సభలు ప్లాన్ చేయడం, ఆఖరి నిమిషంలో అనూహ్య హామీలు ఇవ్వడం వంటి తురుపు ముక్కల్ని ప్రయోగిస్తారా, మరేవైనా ఆఖరి అస్త్రాలు ఉన్నాయా అనేది ఆసక్తికరం. మేనిఫెస్టోలు ప్రకటించినంత మాత్రాన కొత్తగా హామీలు ఇవ్వకూడదనే రూలేం లేదు. మరి ఆ దిశగా పార్టీలు కసరత్తులు చేస్తున్నాయా లేదనేది తేలాల్సి ఉంది.